ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? దీపావళి రోజున శ్రీ లక్ష్మీ కుబేర పూజ చేస్తే కలిగే లాభాలేంటో తెలుసుకుందాం. అశ్వయుజ బహుళ చతుర్దశిని నరక చతుర్దశి అంటారు. ఈ నరక చతుర్దశి తర్వాత రోజే దీపావళి. దీపావళి పండుగ రోజున శ్రీ లక్ష్మిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. అలాగే దీపావళి పర్వదినాల లక్ష్మీ కుబేర వ్రతము లేదా వైభవ లక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే ఆ గృహంలో సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. అలాగే అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే దీపావళి నాడు కుబేర వ్రతాన్ని ఆచరించడం ఎంతో మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. నరకాసురుని వధించిన దీపావళి రోజున దేవాలయాల్లో శ్రీ లక్ష్మి అష్టోత్తర నామ పూజ చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయని విశ్వాసం. దీపావళి రోజున లేదా మంగళ శుక్రవారాల్లో ఓ చెక్క పీఠంపై కుబేర ప్రతిమను లేదా పటాన్ని ఉంచాలి. పటానికి ముందు ముగ్గును బియ్యం పిండితో అలంకరించుకోవాలి. 9 నాణాలను తీసుకొని కుబేర ముగ్గుపై గల సంఖ్యలపై ఉంచాలి. పూజకు ఎరుపు రంగు పువ్వులను ఉపయోగించుకోవాలి. కుబేర పూజకు నాణాలు, ఎరుపు పువ్వులు తప్పనిసరిగా ఉండాలి. దీపారాధనకు ముందు కుబేర శ్లోకం లేదా కుబేర మంత్రాన్ని 11 సార్లు పఠించడం ద్వారా అనుకున్న కార్యాలు నెరవేరుతాయని విశ్వాసం. అలాగే కుబేర గాయత్రి మంత్రం ఓం యక్ష రాజాయ విద్యమయ అలిక దేశాయ ధీమహి తన్న కుబేర ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని మరి ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, మరి అందరికీ దుర్గా టీవీ తరపున దీపావళి శుభాకాంక్షలతో మీరు కుబేర పూజ చేయడం వల్ల, శ్రీ లక్ష్మీ కుబేర పూజ చేయడం వల్ల మీకు లాభం కలుగుతుంది. తప్పకుండా ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.